ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకున్నారు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు. కొద్దిసేపటి క్రితం ఖైరతాబాద్ చేరుకున్న సీఎం భారీ గణపయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ తో పాటు హోంమంత్రి నాయని నరసింహారెడ్డి, ఎక్సైజ్ మినిస్టర్ పద్మారావు, ఎంపీ జితేందర్ రెడ్డి, బీజేపీ ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఉన్నారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ ముద్దు బిడ్డలు స్వాగతం సుస్వాగతం. అదే లక్ష్మారెడ్డి గారు గట్టిగా ఎమ్మెల్యే గారు కూడా మరి మీ అందరికి కూడా హృదయపూర్వకమైనటువంటి వినాయక చవితి శుభాకాంక్షలు నేను తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడే దర్శన్ గారు చెప్పినారు, ఇంకొక మిత్రుడు కూడా చెప్పినారు నాకు ఇప్పుడే. తెలంగాణ వస్తే 11,000 కొబ్బరికాయలు గణపతి ముందు కొడతానని మొక్కుకున్నాం. మొదటి కాయ మీరు కొట్టండి అని చెప్పి కొట్టించినారు. ఇంత ఐక్యత, ఇంత స్ఫూర్తి, ఇంత పట్టుదల తెలంగాణ సమాజంలో ఉండే కాబట్టి మనం తెలంగాణ సాధించుకున్న ఈ తెలంగాణ గణపతి దేవుని దయ వల్ల బంగారు తెలంగాణ కావాలి, అద్భుతమైనటువంటి తెలంగాణ నిర్మాణం కావాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండే అన్ని వర్గాల ప్రజలు అందరూ కూడా పైకి వచ్చి గణపతి దేవుని చల్లని దయలో వారి నీడలో మనమంతా సుఖంతో శాంతితో గొప్పగా బతకాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. మా దర్శన్ గారు ఇక్కడ ఒక మాట చెప్పినారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఖైరతాబాద్ ప్రాంతంలో మన గణపతి భగవాన్ నెత్తి మీద పూల వర్షం కురిపించాలని చెప్పినారు. తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన రాబోయే 2-3 రోజులలో ఆ హెలికాప్టర్ ఏర్పాటు చేసి ప్రత్యేకంగా పూలు కూడా ఇక్కడ భగవంతుని మీద తల్లి వారికి దండం పెట్టినటువంటి ఏర్పాటు కూడా చేస్తామని మీకు మనవి చేస్తా ఉన్నాను. మీరందరూ కూడా మళ్ళీ వినాయక చవితి వరకు సుఖంగా శాంతిగా మీ పిల్లా పాపలతో సకల సౌభాగ్యాలతో తొలతూగాలని, అందరికీ భగవంతుడు శాంతి చేకూర్చాలని కోరుకుంటూ మరొకసారి మొత్తం 50 మంది తెలంగాణ ప్రజలకు, ఖైరతాబాదు గణేష్ ఉత్సవ సమితి యొక్క సభ్యులకు, ఈ ప్రాంత ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు హృదయపూర్వకంగా తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. గణేష్ మహారాజ్కి